హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫిష్ కర్రీ అండి. వీటిని మేము కిలేలు అంటాము. వేరే ప్లేసెస్లో ఏమంటారో నాకు తెలీదు. మీ ప్లేస్లో ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి. ఈ ఫిష్ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. దీంట్లో బెండకాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే టేస్ట్ అనేది అద్దరిపోతుంది అనమాట. సో ఇంకెందుకు లేట్, మరి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ కోసం కడాయి కానీ ఏదైనా బాండిని కానీ పెట్టుకోవాలి. నేనైతే ఒక బాండిని పెట్టుకున్నానండి. దీంట్లోకి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను 8 ఫిషెస్ అయితే తీసుకున్నానండి. అందుకోసం మీడియం సైజు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 5 వరకు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగేలోపుగా మనం మసాలా కోసం అయితే రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా వెల్లుల్లి, అలాగే అల్లం, కొద్దిగా జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా అనేది గ్రైండ్ చేసుకునే లోపుగా ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయాయండి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీనిలోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే ఆయిల్ అనేది వదిలేస్తుందండి. చూసారు కదా. సో ఇలాంటప్పుడు బెండకాయనైతే వేసుకుంటున్నాను. ఇంకొకటండి, ఆనియన్స్ అనేవి పీసెస్ లా కాకుండా చాలా మంది పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని కూడా వేసుకుని వేయించుకుంటూ ఉంటారు గ్రేవీ కోసం. సో అలా వేసుకున్నా గానీ పర్వాలేదు. మనం వేసుకున్న బెండకాయలు అనేవి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, అలానే రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. అలానే మన టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ ను కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల స్పైసెస్ కున్న పచ్చి స్మెల్ అనేది పోయి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. ఈ కర్రీ కోసం చింతపండుని అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువగా నానబెట్టుకున్నానండి. ఇది నానబెట్టుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో డస్ట్ అనేది ఉంటుంది. సో అది పోవడం కోసం ఒకసారి అయితే వాష్ చేసుకుని నానబెట్టుకున్న తర్వాత దాని నుంచి గుజ్జును అయితే తీసుకుని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటామో అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచిగా శుభ్రంగా చేసుకున్న చేపలను అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నానండి. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా పక్క పక్కగా వేసుకుంటూ ఉండాలి. చూసారు కదండి, ఫిష్ అనేది ఎంత నీట్ గా క్లీన్ చేసిందో. ఈ ప్రాసెస్ అంతా మా చెల్లి చేస్తుందండి. నాకు క్లీనింగ్ చేయడం అయితే అస్సలు రాదు. వండడం తినడం మాత్రమే వచ్చు. సో అన్నింటినీ శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ కర్రీలోకి అయితే వేసేసుకున్నాను. ఫిషెస్ ని వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కలపకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నానండి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి కర్రీ అనేది మంచిగా ఉడుకుతూ కనిపిస్తుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా కుక్ అవ్వాలి కదా. అన్ని సైడ్స్ కుక్ అవ్వడం కోసం ఒక 3 మినిట్స్ కి ఒకసారి ఈ విధంగా తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో ఉంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచిగా కనిపిస్తుంది కదా. సో గ్రేవీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. నాకు గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అయితే అవుతుంది. సో చూసారు కదా, మన ఫిష్ అనేది మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్ గా ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్ లో కొత్తిమీర అనేది వేసుకుంటే ఈ ఫిష్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.